కాకరకాయ కూర అంటే మీలో ఎంతమందికి ఇష్టం? నాకు చాలా అంటే చాలా ఇష్టం అని అబద్ధం చెప్పను గానీ, ఒక మాదిరి ఇష్టంలే. ఇష్టం ఉన్నా లేకున్నా హెల్త్‌కి మంచిది కాబట్టి ఏదో ఒకలా తినేయాలి అంతే నా కాన్సెప్ట్. ఈరోజు కాకరకాయ కూర అయితే చేసుకుందాం వచ్చేయండి. ముందుగా అయితే కాకరకాయలు లైట్‌గా పై చెక్కు లైట్‌గా తీసేసుకొని, మధ్యలో ఇలా కట్ చేసుకొని, లోపల ఉన్న గింజలు తీసేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని, ఉప్పు వాటర్‌లో నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక ఒక అర స్పూన్ జీలకర్ర వేసుకొని, అలాగే కరివేపాకు, అలాగే వెల్లుల్లి, ఎండుమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి తొందరగా ఫ్రై అవ్వాలంటే కొంచెం సాల్ట్ అయితే ముందే వేసేసుకోవాలి. 2 నిమిషాలు కలుపుకుంటూ ఫ్రై చేసుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి కొంచెం చింతపండు అయితే నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న టమాటాలు అయితే వేసుకోవాలి. నేనైతే పచ్చికాయలే ఉన్నాయి నా దగ్గర, నేను అవే వేసుకున్నా. మీ దగ్గర పండుకాయలు ఉంటే అవి వేసుకోండి. ఇవి ఫ్రై అవ్వాలంటే మూత పెట్టుకొని 10 నిమిషాలు మగ్గనించుకుంటే ఇలా సాఫ్ట్గా మగ్గిపోతాయి. ఇప్పుడు ఇందులోనే మన టేస్ట్ తగ్గట్టు 1 స్పూను కారం అయితే వేసుకోవాలి. నాకైతే 1 స్పూనే పడుతుంది. నాలాగా లేట్గా పచ్చిమిర్చి చేయకండి, ముందే వేసుకోండి. ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత పక్కన కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు అయితే ఇందులో వేసేసుకొని మొత్తం అన్నీ కలిసేలాగా ఒకసారి మొత్తం కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 10 నిమిషాలు ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాతనే మనం ఇందులో చింతపండు అనేది వేసుకోవాలి. ఇలా ఒక 10 నిమిషాలు బాగా ఫ్రై అయిన తర్వాత మనం చింతపండు పులుసు అది వేసేసుకొని మొత్తం అంతా బాగా కలిపేసుకొని లాస్ట్లో కొంచెం బెల్లం వేసుకుంటే మనకి చేదు బ్యాలెన్స్ అవుతుంది అనమాట. మొత్తం కలిపేసుకొని ఇప్పుడు మూత అయితే పెట్టేసుకొని ఒక 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే కాకరకాయ కూర అయితే రెడీ అయిపోతుంది. నాలాగా హెల్త్కి మంచిదని చెప్పి ఇష్టం ఉన్నా లేకున్నా కాకరకాయ కూర తినేవాళ్ళు ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి చూద్దాం. వేడి అన్నంలో అలా కాకరకాయ కూర వేసుకొని తింటే ఎంత బాగుందో. వీడియో నచ్చితే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ ప్లీజ్.